ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కిన తర్వాత ఒక కార్డు పెట్టాం, ఒక అబ్బాయి నమోదు చేసుకున్నాం. ఆ అబ్బాయి ఆ కార్డు వచ్చింది. కార్డు వస్తే ఆ అమ్మాయి అలా మిసెస్ డెలివరీ అయింది. ఈ కార్డుకున్న చట్ట ప్రకారం అయితే డబ్బులు రావాలి కదని పెట్టుకున్నారు అర్జీ. దానికి సమాధానం లేదని సమాచార చట్టం అబ్బాయి పెట్టుకుంటే అబ్బాయి వచ్చిన ఆన్సర్ ఇది ఇచ్చారు. ఈ ప్రభుత్వంలోనే కార్డు వచ్చింది లేదని చెప్తున్నారు. మళ్ళీ చట్ట ప్రకారం లేదు, సర్క్యులర్ ఇది అని దీన్ని యాడ్ చేశారు సార్. 14 సర్క్యులర్ అంటే వాయిస్ అసలు ఇది ఈ సమస్యని నోరెత్తకుండా చేసేస్తుంది. కానీ గవర్నమెంట్ నుంచి మా వైపు నుంచి చెస్ రూపంలో ఆదాయం తీసుకుంటున్నారు. ఏ బిల్డింగ్ కట్టినా సరే 1% చెస్ గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది. కానీ అట్ ఏ టైం మాకు రావాల్సినప్పుడు మాకు ఇవ్వట్లేదు. అలాగని మేము రెన్యువల్ చేయించుకోవడానికి రెన్యువల్ చేసుకుంటున్నాం, కొత్తగా నమోదుగా చేసుకుంటున్నాం కార్డు. ఆ కార్డు నమోదు కూడా రిజిస్ట్రేషన్ అయితే బలవంతంగా కార్మిక సంఘాలు ఒత్తిడి చేస్తున్నా తీసుకుంటున్నాయి తప్ప ఆ రిజిస్ట్రేషన్ కార్డు కూడా మాకు ఇవ్వట్లేదు. ఇంజనీర్లు తీసుకుని భవన నిర్మాణం కష్టాలు లేకుండా ఆడుకుంటారని 20-30 సంవత్సరాల నుంచి ఆ సంక్షేమ నిధి కార్యక్రమం జరుగుతున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం. అటువంటి స్థితిలో మన జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఈ భవన కార్మిక సంక్షేమ నిధి ఏదైతే ఉందో దాన్ని తన సొంత అవసరాలకు నిధులు మళ్లించుకోవడం వల్ల ఈరోజు ఆ భవన కార్మికుల నుంచి ఎవరికైనా ప్రమాదవశాత్తు చనిపోయినా గాయపడినా కూడా దానికి సంబంధించినటువంటి ₹1 కూడా ఆ భవన కార్మికులకి అందనటువంటి పరిస్థితి దుస్థితి ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి స్థితి. ఏదైతే ఇప్పుడే చూస్తున్న 2019 సంవత్సరం నుంచి మరి ఏదైతే ఈవేళ 2024 అంటే దగ్గర ఈ 4-5 సంవత్సరాల్లో చూస్తే 1569 కోట్ల రూపాయలు భవన సంక్షేమ నిధికి ఏదైతే భవన నిర్మాతలు కానీ గృహ యజమానులు కానీ ప్రాజెక్టు నిర్మాణ కాంట్రాక్టుల రూపంలో సెస్ రూపంలో వసూలు చేసిన సొమ్ము ఇది. ఆ రకంగా వసూలు చేసిన సొమ్ము 1569 కోట్ల రూపాయలు ఉన్నప్పటికీ కూడా ₹1 సాయం అందనటువంటి పరిస్థితి దుస్థితి వెళ్ళి రాష్ట్రంలో ఉంది. ఇప్పటికీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇసుక లేక 2 సంవత్సరాలు పనులు లేక పస్తులున్నటువంటి పరిస్థితి, కోవిడ్ టైంలో కూడా పనులు లేక పస్తులున్నటువంటి పరిస్థితి, రెక్కాడితే కానీ డొక్కాడినటువంటి స్థితిలో ఉన్నటువంటి ఈ భవన కార్మికులకి న్యాయంగా వాళ్ళకి రావాల్సిన సొమ్ములో కూడా ₹1 కూడా ఇవ్వనటువంటి పరిస్థితి ఏదైతే ఉందో తప్పనిసరిగా రేపు తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వస్తుంది. ఖచ్చితంగా ఏదైతే భవన కార్మికుల సంక్షేమ నిధి ఏదైతే ఉందో దాన్ని జగన్మోహన్ రెడ్డి లాగా డైవర్ట్ చేసుకోకుండా ప్రభుత్వ అవసరాలకు వాడుకోకుండా కార్మికుల సంక్షేమానికే ఆ ప్రతి రూపాయి కూడా ఖర్చు పెడతామని, అదేవిధంగా భవన కార్మికులకు కూడా ప్రత్యేకించి స్కీమ్స్ కూడా తీసుకొచ్చి వాళ్ళ అభివృద్ధి సంక్షేమానికి కట్టుబడి ఉంటామని చెప్పి తెలియజేస్తాం.